రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు జన్మదినాన్ని పురస్కరించుకొని పాడేరు బీసీ సంక్షేమ సంఘం పెద్దలంతా కలిపి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా శుభదినము, ఆనందకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రతి వ్యక్తి సమాజంలో భాగస్వామై సంఘజీవిగా బతికేటువంటి వ్యక్తులందరూ కూడా సమాజంలో ఏదో రూపంలో తమ వంతు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రకంగానే మరి శంకరన్ గారు కూడా, కేశవన్ గారు కూడా మరి బీసీ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాక్షస పాలన అంతం కావాలని సమాజ స్థాపనలో భాగంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి మరి శంకరన్ గారు మార్పు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి కృషి చేసిన సందర్భంగా మరి వారి యొక్క జన్మదిన వేడుకలు పాడేరులో ఉన్నటువంటి మన బీసీ సంక్షేమ సంఘం వారు నిర్వహించడం అనేది, దాంట్లో మేము పాల్గొనడం అనేది మరి జనసేన పార్టీ తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవం శంకర్రావు గారి జన్మదిన వేడుకని ఇవాళ జనసేన పార్టీ ఆఫీసులో, అలాగే జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి మా అన్నగారు ప్రియతమ నాయకుడు, దళిత ముద్దుబిడ్డ, ఆదివాసీ ఆశాజ్యోతి గంగులయ్య గారి సమక్షంలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం. అలాగే ఇవాళ అందరూ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ బీసీలు ఒక ఉన్నతమైనటువంటి ఒక పాత్రను పోషించడం చాలా ఆనందకరం. ఈరోజు ఏర్పడినటువంటి కూటమి కూడా ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా అందరి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మరి ఒక బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కావాలని చెప్పి మరి అలాగే రావాలి అని చెప్పి మరి బీసీలు అంతా కంకణం కట్టుకొని వాళ్ళు పనిచేయడం ఆనందకరం. అలాగే ఇంకొక ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే మరి జనసేన రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ నాయకుడు కావడం ఇంకా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరొకసారి కేశవం శంకర్రావు గారు బీసీలో ఉన్నటువంటి 139 కులాల కోసం మరి అభ్యున్నతి కోసం మరి అభివృద్ధి కోసం పనిచేస్తున్న కేశవం శంకర్రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బీసీ నాయకులకు, సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.